హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. 5కి అలా లేవగానే అయితే బయట గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టి సింపుల్ రంగోలీ పెట్టుకున్నాను. ఆ సింపుల్ రంగోలీ పెట్టుకున్న తర్వాత లోపలికైతే వచ్చేసాక ఇటువైపు రైసు, నెక్స్ట్ ఒకవైపు అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను. అవి అయిపోయిన తర్వాత ఒకవైపు అయితే బంగాళదుంపలు పెట్టానండి. కట్ చేసేసి ఉడకబెట్టాను. ఇంకా సగం వరకు ఉడికిపోయాయి బంగాళదుంపలు. ఉడికిపోయిన తర్వాత 6:30కి అలా తోటకూర అయితే వచ్చింది వీధిలోకి. ఇంకా తోటకూర వచ్చింది కదా, తోటకూర తీసుకుందాం. ఎప్పుడు కూడా ఎగ్ కానీ బిర్యానీ లాగా, లేకపోతే మామూలు కర్రీస్ క్యారేజ్కి పెట్టేస్తున్నాను. ఈరోజు ఆకుకూర ఏమైనా పెడదామని తోటకూర తీసుకున్నాను. తోటకూర తీసుకుంటే సరిపోదు కదండి, అవి కట్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఒక 15 నిమిషాలు అలా అనమాట. ఫాస్ట్గా అయితే తోటకూర కట్ చేసేసి ఇలా తోటకూర వేపుడు ఒకవైపు, బంగాళదుంప కూర్మాలాగా అంటే కొంచెం గ్రేవీ కూరలాగా ప్రిపేర్ చేశాను. అంటే ఈరోజు క్యారేజ్కి అయితే తోటకూర ఫ్రై, నెక్స్ట్ బంగాళదుంప గ్రేవీ కూర అయితే ప్రిపేర్ చేశాను. అవి అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బన్నీకి కూడా ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పాను. ఆ రోజు సంకటహార చతుర్థి, నెక్స్ట్ బుధవారం కూడా పడిందనమాట. ఇంకా బన్నీ చేత బెల్లం దీపం వెలిగిద్దాం అనేసి అయితే బన్నీకి అయితే ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పాను. మెయిన్ ఏంటంటే బన్నీకి బాగా కోల్డ్ అండి. బాగా అసలు ముక్కు తిప్పలేకపోతున్నాడు, అలా ఉంది. అందుకని బన్నీకి ఇంట్లోనే ఉండిపోమన్నాడు కనుక ఇంకా లేట్‌గానే అయిందండి దీపారాధన. అవి అయ్యేసరికి 9, 8:30 అయిపోయిందనమాట. ఇవన్నీ చేసుకొని ఇంకా ఇంటి గుమ్మాలు అవి క్లీన్ చేసి పెట్టేసాను కానీ క్యారేజ్ అవి పెట్టుకొని మళ్ళీ ఇంకా బన్నీకి బాగోలేదు కదా, బన్నీకి ఆవిరి పట్టడానికి అన్నీ ఇచ్చేసరికి లేట్ అయిందనమాట. అందుకే దీపారాధన అయ్యేసరికి 8:30 అలా అయింది. ఇంకా ఇవన్నీ అయిపోయి నేను కూడా ఇంకా కొంచెం పెరుగన్నం తినేసాను. తినేసిన తర్వాత ఎలానో బుధవారం కదా అనేసి అయితే మొన్న చిన్న బెడ్రూమ్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, హాల్ అయితే బాగా బూజు పట్టేస్తుందండి. నేనైతే మంత్లీ క్లీన్ చేసుకుంటాను. మంత్లీ క్లీన్ చేసినా కూడా 2 వైపులా మనకి రోడ్లు ఉండడమో ఏంటో బాగా ఈ టీవీ సెల్ఫ్, కబోర్డ్ అంటారు కదా, ఇవంతా కూడా బాగా డస్ట్ పట్టేసిందండి. అంటే పేపర్ మీద మట్టి వేస్తే ఎలా ఉంటుందో అలా అంత మట్టి ఉంటుందన్నమాట. అంత డస్ట్ ఉన్నది ఒక్కొక్క పేపర్ మీద. మొన్న చిన్న బెడ్రూమ్ క్లీన్ చేసి పెట్టాను అని వీడియో పెట్టాను కదండి, ఆ రోజు నైట్ అయితే ఫుల్ బెడ్రూమ్ క్లీన్ చేసిన నైటు ఫుల్గా చేతులైతే బాగా నొప్పొచ్చాయి. ఇంకా ఇవి క్లీన్ చేసి పెట్టను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను 1 వీక్ అనుకున్నాను. కానీ ఎందుకో మనసు ఒప్పలేదండి. హాల్ అంతా అసలు క్లమ్జీగా ఉంది. ఏ దాని మీద ఒకవేళ ఒక టాయ్ మీద చేయేద్దామన్నా, ఒక ఫోటో ఫ్రేమ్ మీద చేయేద్దామన్నా ఫుల్ డస్ట్ ఉంది. ఇంకా ఇలా కాదు, ఎలా అయినా క్లీన్ చేసుకోవాలి అనిపించింది. అందుకని ఇంకా మొన్ననే బాగాలేదు. ఈ డస్ట్ కూడా పడితే నా కంట్లో డస్ట్ పడినా నా ఐ ప్రాబ్లం ఉందని చెప్పాను. అదంతా బాగా నొప్పి వస్తుందండి. ఇంకా డస్ట్ పడింది అంటే తప్పనిసరిగా నాకు ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకెందుకనేసి అయితే కళ్ళకి స్పెట్స్ పెట్టేసి ముక్కుకైతే మాస్క్ పెట్టేశాను. సగం కొంతవరకైనా కవర్ అవుతుంది కదా అనేసి. అయితే ఆ బుధవారం రోజైతే ఇంకా హాల్ క్లీన్ చేద్దాము అనేసి అయితే ఆ రోజు మార్నింగు ఇంకా పెరుగన్నం అవి తినేసి ఇంకా పనులు ఉంటాయి కదండీ, అవన్నీ చేసుకున్న తర్వాత సింక్ క్లీనింగు, గ్యాస్ క్లీనింగు అంతా అయిపోయింది. ఎక్కడివక్కడ అయిపోయిన తర్వాత నాకు ఆ రోజు వీడియో కూడా ఉంది. వీడియో కూడా ఎడిట్ చేసుకున్నాను. వీడియో నేను ఎగ్జాక్ట్‌గా అయితే 2కి అలా ఎడిట్ చేస్తుంటానండి. కానీ ఆ రోజు ఎర్లీగా ఎడిట్ చేసేసి ఒక పక్కన పెట్టేసి అయితే ఈ పనులన్నీ చేసుకున్నానండి. అయితే వీడియో ఎడిట్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత హాల్ క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదా, ఫస్ట్ హాల్ పైన ఉంటుంది కదా, పైన డస్ట్, ఆ డస్ట్ అంతా కూడా స్టిక్తో, బూజు స్టిక్తో అయితే దులిపేశాను. దీని తర్వాత కబోర్డ్ ఉంటుంది కదా, టీవీ సెల్ఫ్, ఆ సెల్ఫ్లో ఉన్న ఫొటోసు, నెక్స్ట్ ఫ్లవర్ వాజ్లు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. తీసి బయట పెట్టేశాను. పెట్టుకున్న తర్వాత పేపర్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క పేపర్ మీద ఎంత డస్ట్ ఉందో
ఇంకా నాకు భయమేసింది ఆ డస్ట్‌కి చూసి. అందుకని ఇంకా మాస్కు నెక్స్టు కళ్ళద్దాలు అన్నీ పెట్టుకొనైతే ఈ క్లీనింగ్ అనేది మొదలుపెట్టాను. మొత్తం అయితే ఇంక ఫస్ట్‌లీ అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి డస్ట్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంక పైన డస్ట్ అంతా కింద పడుతుంది కదండీ! అదంతా కూడా బాగా ఊడ్చేశాను. బాగా చీపురుతో ఊడ్చుకున్న తర్వాత క్లీన్ చేయాల్సినవి వాటర్‌తో క్లీన్ చేయాల్సినవి ఉంటాయి కదా! ఫ్లవర్ వాజ్‌లు నెక్స్టు చిన్న చిన్న బొమ్మలు అన్నీ కూడా అవి వాటర్‌తో క్లీన్ చేసేసి బయట పెట్టేశాను. ఇంకా సన్‌లైట్‌లో పెట్టానండి. కానీ ఎండ అయితే లేదు. బాగా వర్షం పడుతుంది. కానీ కాసేపు డ్రై అవుతాయి కదా అని బయట పెట్టాను. ఈలోపైతే పేపర్స్ అవి సర్దేశాను. దేనికి దానికి సరిపోయేటట్టుగా కట్ చేసుకుంటూ పేపర్స్ పెట్టాననమాట. పేపర్స్ పెట్టుకున్న తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇవి ఉన్నాయి కదా! ఫోటో ఫ్రేమ్స్ మీద కూడా ఇంతింత దట్టమైన మట్టండి. అంటే డస్ట్ బాగా డస్టు. అదంతా పొడి క్లాత్‌తో తుడిసేసి దాని తర్వాత తడి క్లాత్‌తో తుడిచి మళ్ళీ పొడి క్లాత్‌తో తుడిచి ఇలా అయితే పేపర్స్ సర్ది పెట్టానన్నాను కదా! పేపర్స్ మీద అయితే ఫోటో ఫ్రేమ్స్ అనేవి ముందు సర్ది పెడుతున్నాను. ఫోటో ఫ్రేమ్స్ ముందు ఎందుకంటే సర్దిపెడుతున్నాను. ఇవి ఇవి అంటే పేపర్స్ వేసి ఈ ఫోటో ఫ్రేమ్స్ సర్దేలోపు నేను వాటర్‌తో క్లీన్ చేసి పెట్టానని చెప్పాను కదా! అవి ఈలోపు డ్రై అవుతాయి కదా అనేసి అయితే సర్దుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు కొన్ని చూసే ఉంటారు. మా హస్బెండ్‌ది, నాది ఇలా స్టాచ్యూలా ఉంది కదా! ఆ ఫోటో ఫ్రేమ్ అవన్నీ కిందన ఉండేవి. అవన్నీ పైన పెట్టాను. కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను. నెక్స్ట్ కృష్ణుడి బొమ్మ పైన ఉండేది. అది కూడా కిందన పెట్టేశాను. నెక్స్ట్ అటువైపు, ఇటువైపు హ్మ్. ఫ్లవర్ వాజ్‌లు పెట్టుకోవడానికి చిన్న కుండీలా ఉండేవండి. అవి కూడా పైన ఉండేవి. అవి కూడా కిందనే పెట్టేశాను. అయితే ఫైనల్లీ మన టీవీ యూనిట్ టీవీ కబోర్డ్ అంతా కూడా ఇలా సర్ది పెట్టున్నానండి నీట్‌గా. ఏవైనా చేంజెస్ చేయాలి. ఇక్కడ ఎలా పెడితే బావుంటది అనేసి మీకు గనక అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చేంజ్ చేస్తాను. అయితే మా హస్బెండ్ ఫోటోసు నావి అలా అనమాట. కొన్ని చెల్లిచ్చిన గిఫ్ట్స్ అనేవి ఒకే దగ్గర ఉండేటట్టుగా అలా పెట్టాను. నెక్స్ట్ మా ఫ్యామిలీ ఫోటో కిందని 2 ఫోటోలు ఉండేవి. వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అవి కూడా ఒకటి పైన పెట్టాను. ఒకటి కిందన పెట్టేశాను. కృష్ణుడి బొమ్మ యాక్చువల్లీ పైన ఉండేదండి. కిందకి ఎందుకంటే తీసుకొచ్చాను. ఒక పువ్వు కూడా పెట్టడం అవ్వట్లేదు కృష్ణుడికి. ఇంకా పువ్వు పెట్టడం కూడా అవ్వట్లేదు. షోకేస్‌లో లాగా అలా వదిలేస్తున్నానని ఇది కిందన పెట్టున్నాను. కొన్ని ఇలా చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను. అదే మీకు ఇక్కడ వీడియోలో అయితే చెప్తున్నానండి. ఫైనల్లీ ఆ రోజైతే ఒక టీవీ యూనిట్ మాత్రమే క్లీన్ చేశాను. కిందన ఇంకా బుక్స్ ఉన్నాయి. బుక్స్ అంతా కూడా క్లీన్ చేయాలి. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ వైపు కూడా ఇంకా క్లీన్ చేయాలనమాట. ఒకవేళ క్లీన్ చేస్తే వీడియో అనేది షూట్ చేస్తాను. బుక్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. హాల్ పైన నెక్స్ట్ టీవీ యూనిట్ అయితే మాత్రం ఈ రోజుకి ఇది కంప్లీట్ అయింది. ఇంక ఇదైతే నైట్ వీడియో. నైట్ అయితే ఇటువైపు రైస్ పెట్టుకున్నాను. ఇటువైపు ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. నైట్‌కి అయితే ఎగ్స్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తానండి. ఇంకా నైట్ మార్నింగ్ ప్రిపేర్ చేసిన బంగాళదుంప, తోటకూర అవి ఉన్నాయి. కానీ ఈ చల్లదనానికి మేము తిన్నంటే తినన్నారు. అందుకని ఇద్దరి కోసం అయితే ఎగ్స్ అయితే ప్రిపేర్ చేశాను. అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.